హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి మా నిక్షయ్‌ని స్కూల్‌కి పంపించే వరకు ఏమేం చేశాను అన్నవన్నీ కూడా ఈ వ్లాగ్‌లో మీకు క్లియర్‌గా చూపిస్తూ, మీకు బోర్ కొట్టకుండా ఒక మంచి సస్పెన్స్ స్టోరీ అయితే మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అస్సలు లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ అంటూ పక్కకి జరుగుతూ క్లాస్ రూమ్ బెంచ్ మీద చోటిచ్చాడు శ్రవణ్. హలో అని బదులిచ్చాడు. కానీ ఆ అబ్బాయి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చాడు గానీ, శ్రవణ్ పక్కన మాత్రం కూర్చోకుండా వెనక బెంచ్‌లో కూర్చున్నాడు వెళ్ళి. తర్వాత ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కూడా వచ్చారు. బెంచ్ మీద కూర్చోండి అని జరుగుతూ ఉంటే, వాళ్ళు కూడా శ్రవణ్ పక్కన కూర్చోకుండా వెళ్ళిపోయారు. చోటు లేకపోయినా కూడా మిగిలిన బెంచీల మీద సర్దుకున్నారే తప్ప, శ్రవణ్ పక్కన మాత్రం ఎవ్వరూ కూర్చోలేదు. ఎందుకో శ్రవణ్‌కి అర్థం కాలేదు. తనేమైనా శుభ్రంగా కనిపించడం లేదా? నోట్లో ఏమైనా దుర్వాసన వస్తుందా? అని క్లాస్ అయిపోయాక వాష్‌రూమ్‌లోకి వెళ్ళి అద్దంలో తనని చూసుకుని, నా బట్టలు మురికిగా కూడా ఏమీ లేవు. కొత్త బట్టలు కాకపోయినా ఇస్త్రీ బట్టలే వేసుకున్నాను. నీట్‌గానే ఉన్నాను కదా! అయినా కూడా ఎందుకు వాళ్ళెవరు నా పక్కన కూర్చోలేదు అని ఆలోచించుకుంటూ క్యాంటీన్ దగ్గరకు వెళ్ళాడు. క్లాస్‌మేట్స్ అంతా అక్కడే ఉన్నారు. శ్రవణ్‌ని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరూ పరిచయం చేసుకున్నారు. పక్కన కూర్చోమని ప్లేస్ కూడా ఇచ్చారు. క్లాస్ రూమ్‌లో వాళ్ళ ప్రవర్తన, క్యాంటీన్‌లో వాళ్ళ తీరుకు పొంతన లేకుండా ఉంది. క్లాస్ రూమ్‌లో ఏమో కనీసం నా పక్కన కూర్చోడానికి ఎవరూ రాలేదు. క్యాంటీన్‌లో మాత్రం అందరూ నాతో షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ మాట్లాడుతున్నారు. ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. తెల్లవారినా కూడా అదే పరిస్థితి. శ్రవణ్ పక్కన ఆ బెంచి మీద ఎవ్వరూ కూర్చోలేదు. ఇక బ్రేక్ టైమ్‌లో క్యాంటీన్ దగ్గర మాత్రం ఎలాంటి అమరికలు లేకుండా ఆప్యాయంగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎంత ఆలోచించినా ఈ తేడా ఎందుకు చూపిస్తున్నారో శ్రవణ్‌కు అర్థం కాలేదు. ఆ రాత్రి హాస్టల్‌లో భోజనాల దగ్గర 2 రోజులు విచిత్రమైన ఎక్స్‌పీరియన్స్ నుంచి తేరుకుని శ్రవణ్ బెరుకుగానే ప్లేట్‌లో భోజనం వడ్డించుకొని చివరన ఉన్న టేబుల్ దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. అన్నంలో చేయి పెట్టి అటూ ఇటూ తిప్పుతున్నాడు కానీ ముద్ద మాత్రం దిగడం లేదు. ఆలోచనలన్నీ తన ఇల్లు, గడిపిన జీవితం చుట్టూనే తిరుగుతున్నాయి. పేద కుటుంబం, 2 ఎకరాల పొలం, 2 గదుల పెంకిటిల్లు తప్ప అరగజం జాగా కూడా ఎక్కడా లేదు. వానలు లేక పొలాలు కూడా కుంటుపడ్డాయి. చాలా మందిలాగే అప్పుల బాధ భరించలేక తండ్రి పురుగుల మందు తాగి చనిపోయాడు. తల్లి తన పొలం ఇంకొకరికి కౌలుకిచ్చి కూలీగా మారింది. శ్రవణ్‌కు ఒక చెల్లి. టీటీసీ ట్రైనింగ్‌లో ఉంది. ఈ పట్టణంలో ఆ అమ్మాయి లేడీస్ హాస్టల్‌లో, తనేమో యూనివర్సిటీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. తల్లి దగ్గర నుంచి డబ్బులు ఆశించకూడదని ఇద్దరూ పని చేసుకుంటూ చదువుకుంటున్నారు. తల్లి దగ్గర నుంచి డబ్బులు ఆశించకూడదని వాళ్ళిద్దరూ చెరో పని చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పీజీ ఎంట్రన్స్ రాశాడు. సీటు వచ్చింది. ఒక గోల్‌తో యూనివర్సిటీలోకి అడుగుపెట్టాడు. పూటకో అనుభవం ఎదురవుతుంది. క్లాస్‌మేట్స్ మంచోళ్ళా? లేక తను చెడ్డవాడా? గతం గుర్తొచ్చి నిస్సహాయత స్థితిలో తెలీదు గానీ కళ్ళల్లో మాత్రం శ్రవణ్‌కి నీళ్లు తిరిగాయి. అటూ ఇటూ చూసి గబగబా కళ్ళు తుడుచుకొని తినడం మొదలుపెట్టాడు. "ఎందుకేడుస్తున్నావు?" ఆ ప్రశ్న వినేసరికి ఉలిక్కిపడి పక్కకు చూశాడు శ్రవణ్. ఒక అబ్బాయి. క్లాస్‌మేట్ అయితే కాదు. క్లాస్‌లో కూడా చూడలేదు. బహుశా సీనియరో, జూనియరో. "నేనేం ఏడవట్లేదు" అన్నాడు నీళ్లు తాగుతూ శ్రవణ్. "క్లాస్ రూమ్‌లో జరుగుతున్న దానికి హర్టయ్యావా?" అని అడిగాడు ఆ అబ్బాయి. "నీకెందుకు?" అన్నట్టు అతన్ని చూసి అక్కడ్నుంచి విసవిసా వెళ్ళిపోయాడు శ్రవణ్. రాత్రి 11 అవుతుంది. బెడ్ మీద పడుకొని పుస్తకమైతే చదువుకుంటూ ఉంటాడు. ఇంక చాల్లే పడుకుందామని లైట్ ఆఫ్ చేసి నిద్రపోయే టైంకి వాళ్ళ చెల్లి కాల్ చేయడం వల్ల వాళ్ళ చెల్లితో క్షేమ సమాచారాలు కనుక్కొని కాల్ మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. కాసేపటికి పక్క నుంచి గురక మొదలైంది. మంచి నిద్రలో ఉన్న శ్రవణ్‌కు కాస్త డిస్టర్బెన్స్‌గా అనిపించింది. అటూ ఇటూ తిరిగి పడుకున్నాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువైంది గురక శబ్దం. తల కిందున్న దిండును చెవులకు అడ్డుగా పెట్టుకున్నాడు. "భయపడకు, భయపడితే ఓడిపోతావ్, సాధించాలి" అన్న మాటలు వినిపించాయి. టక్కున లేచి కూర్చున్నాడు. పక్కనే చీకట్లో ఒక ఆకారం కనిపించింది. తుఫాను, ఈదురుగాలుల చలిలోనూ శ్రవణ్‌కు ముచ్చెమటలు పట్టాయి. భయపడుతూనే బెడ్ ల్యాంప్ స్విచ్ ఆన్ చేశాడు. వెలగలేదు. వణుకుతున్న కాళ్ళతోనే బెడ్ దిగి మూలనున్న
ఆ గది లైట్ బటన్ నొక్కాడు. ఒక్క వెలుగు వెలిగి ఫట్‌మని శబ్దం చేస్తూ ఆరిపోయింది లైట్. అప్పుడు ఆ ఆకారం కనిపించింది. అది ఎవరో కాదు. ఆ రోజు భోజనం చేస్తున్నప్పుడు "ఎందుకేడుస్తున్నావు?" అని శ్రవణ్‌ని అడిగాడు చూడండి. ఆ అబ్బాయే ఈ అబ్బాయి. ఇక్కడికెలా వచ్చాడు? మిగిలినవన్నీ ఫిలప్ అయ్యి, ఇదొక్క గదే ఖాళీగా ఉందని తనకిచ్చారు. క్లాస్ రూమ్ బెంచీలాగే ఈ గదిని తనతో షేర్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. హాస్టల్‌లోని అన్ని గదులు ఒక వరుసలో ఉంటే, ఈ B47 ఒక్కటే వాటికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది. చదువుకోవడానికేదో ప్రైవసీ దొరుకుతుందని సంతోషపడ్డాను గానీ, ఈ గోలేంటి? భయంతో పాటు చాలా ఆలోచనలొస్తున్నాయి శ్రవణ్‌కి. నేనున్న గదిలోకి వీడెక్కడి నుంచి వచ్చాడు అని ఆశ్చర్యపోతున్నావు కదూ! ఇది నా గదే. నీకన్నా ముందు అంటూ ఆ ఆకారం గాల్లోకి లేచి శ్రవణ్ ముందున్న స్టడీ టేబుల్ కుర్చీని కిర్రున లాక్కుంటూ అందులో కూర్చుంది. భయపడకు, నిన్నేమనను. నీకు తోడుగా ఉండటానికే వచ్చా అంది ఆ ఆకారం. అసలు నువ్వెవరు? భయంతో శ్రవణ్ మాటలు తడబడ్డాయి. నా పేరు అంగద్. ఇక్కడే ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేశా. యూనివర్సిటీ ఫస్ట్ కూడా. రేపు నీ సీనియర్స్‌ని అడుగు నా గురించి. పీహెచ్‌డీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు హాస్టల్‌లో గొడవలు జరిగాయి. మా క్లాస్‌మేట్స్ కొందరు ఒక అమ్మాయిని ఏడిపించారు. ఆ అమ్మాయి నాతో చాలా చనువుగా ఉండేది. సడెన్‌గా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అయితే దాన్ని ఆసరాగా చేసుకుని నా క్లాస్‌మేట్స్ ఆమె సూసైడ్‌కు నేనే కారణమన్నట్టు ఓ సూసైడ్ నోట్ రాసి ఆమె చేతిలో పెట్టారు. అదంతా నా మీదకు వచ్చింది. హెడ్స్ అందరికీ నిజం తెలిసినా నోరు మెదపలేదు. ఈ విషయం ఊళ్ళో ఉన్న మా పేరెంట్స్‌కి చేరింది. పరువు తీశానన్న బాధతో సూసైడ్ చేసుకున్నారు. నా మీద నింద కన్నా మా పేరెంట్స్ నన్ను నమ్మలేదు అన్న బాధతో చాలా హర్ట్ అయ్యా. ఇదే గదిలో ఆ రోజు రాత్రి నేను సూసైడ్ చేసుకున్నా. ప్రాణం పోయింది. కానీ చదువు మీదున్న పాసం పోలేదు. ఆ చదువు మీద ప్రేమతోనే ఈ యూనివర్సిటీలోనే తిరుగుతూ ఉన్నాను. అందుకే ఇక్కడ నీతో ఈరోజు మాట్లాడగలుగుతున్నాను. నువ్వు కూర్చుంటున్న బెంచ్ మీదే కూర్చునేవాడిని. అలవాటుగా ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళతో స్నేహం చేద్దామని. ఈ గదిలో ఉంటున్న వాళ్లకు తోడుగా ఉందామని. కానీ మాట్లాడడం మొదలుపెట్టేసరికి అందరూ నన్ను దెయ్యమంటూ వెలివేశారు. ఈ రూమ్‌లో దెయ్యముంది, ఈ బెంచ్ మీద దెయ్యముంది అని చెప్పి నన్ను చాలా వెలివేసి, చాలా హేళనగా మాట్లాడేవాళ్ళు. కానీ ఎవరిని నా దగ్గరకు రానివ్వకుండా చేశారు. ఇన్నాళ్లకు నువ్వొక్కడివైనా ధైర్యంగా ఈ గదిలోకి అడుగుపెట్టావు. ఆ బెంచ్ మీద కూర్చుంటున్నావు. నువ్వేం భయపడకు. నిన్నేమీ చెయ్యను. సబ్జెక్ట్స్‌లో నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. టీచర్‌లాగా నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నీకొక అన్నలాగా తోడుంటాను అని చెప్తోంది ఆ ఆకారం. అప్పుడు గాని శ్రవణ్‌కి అర్థం కాలేదు. క్లాస్‌మేట్స్ ప్రవర్తన వెనక రహస్యం ఇదా అని శ్రవణ్ మాత్రం చాలా భయపడిపోయి బిగుసుకుపోయాడు. నిజమే కదండీ! హెల్ప్ చేస్తే మాత్రం దెయ్యంతో ఎవరండి ఫ్రెండ్‌షిప్ చేస్తారు? పాపం అసలు మీరు గనక అలాంటి సిట్యుయేషన్స్‌లో ఉంటే మీరేం చేస్తారు? అసలు మీకెప్పుడైనా ఇలాంటి దెయ్యంతోటి ఎక్స్‌పీరియన్స్ లైక్ ఏదైనా మీకు ఆకారం కనిపించడం లాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్‌లో ఏమైనా జరిగాయా? ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ చూపిస్తూ ఈ స్టోరీని నేను ఎలా చెప్పాను అని మీకనిపిస్తుంది? దాని గురించి కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు చేసే ఈ కామెంట్ నాకు చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. స్టోరీస్ వినడం మీకు ఇంట్రెస్ట్ అయితే, మీకు ఎలాంటి స్టోరీస్ నచ్చుతాయో కూడా అలాగే కామెంట్ చేయండి. అండ్ మీకున్న ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కామెంట్ చేయండి దెయ్యంతోటి. సో, అదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పని చేసి, చేసి అలసిపోయున్నాను. అండ్ ఇదైతే ఒక్క పట్టాన నాకు ఎడిటింగ్ అవ్వలేదు. సో, చాలా కష్టపడి ఎడిట్ చేశానండి. సో, మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, థాట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్.